కుష్టి వ్యాధి ఉన్న వారిని తాకితే ఆ రోగం తమకు సోకుతుందని చాలా మంది అనుకుంటారు. ఆ కారణంతో ఈ వ్యాధిగ్రస్తులను చిన్న చూపు చూస్తుంటారు. అందరి పిల్లల్లాగానే ఈ వ్యాధి ఉన్న చిన్నపిల్లలకు కూడా నలుగురితో కలిసి ఆడుకోవాలని ఉంటుంది. కానీ ఆడుకోలేరు. ఒకవేళ ఆడుకుందామని వెళ్ళినా ఎదుటివారు వారిని దగ్గరకు రావద్దని అంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా కుష్టి వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం మనదే. దాదాపు 30 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతూ గ్రామాలకు పట్టణాలకు దూరంగా వీరి కోసమే ఏర్పాటు చేసుకున్న లెప్రసీ కాలనీల్లో నివసిస్తుంటారు. ఇలాంటి కాలనీలు మన దేశంలో 1000కి పైగానే ఉన్నాయి. అందులో ఒకటి ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో ఉన్న రూర్కెలా సిటీలోని లెప్రసీ కాలనీ. రూర్కెలా ఓ పెద్ద సిటీ. అక్కడ కమర్షియల్ కాలనీలతో పాటు ఈ లెప్రసీ కాలనీ కూడా ఉంది. ఇక్కడ నివసించే చిన్నారులు, సంరక్షకులు నిరంతర అవమానాలకు గురయ్యేవారు. అయితే వీరి మానసిక సమస్యలు మెరుగుపరిచేందుకు రూర్కెలా మున్సిపల్ కార్పొరేషన్ మరియు రూర్కెలా స్మార్ట్ సిటీ లిమిటెడ్ ముందుకు వచ్చాయి. వీరు కొంత ప్రాంతానికే పరిమితం కావడం, అక్కడ ఎలాంటి పార్కులు, ఆట స్థలాలు లేకపోవడం వల్ల పిల్లల శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపింది. దీంతో ఈ సంస్థలు వారి సమస్యను అర్థం చేసుకోవడానికి ముందుకొచ్చాయి. చాలా వరకు సమస్యలను పరిష్కరించాయి. టైర్లు, ఇసుక వంటి తక్కువ ధరకు లభించే వస్తువులను ఉపయోగించి అక్కడ ఆట స్థలం మాదిరి వాతావరణం ఏర్పాటు చేశాయి. ఇక్కడ కొన్ని ఈవెంట్లు కూడా నిర్వహించడం వల్ల ఇతర కాలనీ వారు కూడా ఆకర్షితులయ్యారు. దీంతో రూర్కెలా పట్టణంలో మీ కాలనీ, మా కాలనీ అనే హద్దులు చెరిగిపోయాయి. ఆర్ఎంసీ మరియు ఆర్ఎస్సిఎల్ సంస్థలు, వేరే సంస్థలు ప్రభుత్వ మిషన్ వంటి కార్యక్రమాలు, పథకాల నుంచి సహకారం తీసుకుని నిధులు సమకూర్చాయి. పిల్లల కోసం ఉద్యానవనం ఏర్పాటు చేసి ఆట వస్తువులను కూడా సమకూర్చాయి. బయట వ్యక్తులు కూడా ఈ ప్రాంతంలోకి రావడం మొదలుపెట్టారు. ఈ విషయం వారిని చాలా సంతోషపరిచింది. తమకు వ్యాధి ఉందని కుంగిపోకుండా సవాళ్లను ఎదుర్కొని వారి జీవితాలను పునర్నిర్మించుకున్నారు. వారి అనుభవాలను మన భవిష్యత్తుకు ఆదర్శంగా మార్చారు. వ్యాధిగ్రస్తులు తమ జీవితాన్ని ఎలా గడపాలో ఓ చక్కని పాఠంగా చూపించారు.